గతంలో పెద్ద మనుషులకు పరిమితమైన సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు విద్యావంతులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఉన్న ఊరిలో సేవ చేయాలనే లక్ష్యంతో గ్రామ పురంలో నిలిచారు. ముఖ్యంగా విద్యావంతులు తమ గ్రామాల అభివృద్ధి కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే కేవలం ఊరిలో పేరు మోసిన పెద్ద మనుషులు స్థానిక నాయకత్వానికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ కాలం మారింది. దశాబ్దంగా ఈ సాంప్రదాయానికి భిన్నంగా విద్యావంతులు గ్రామ సేవ కోసం సర్పంచ్ పదవికి పోటీ పడడానికి ముందుకు రావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి సూచిస్తుంది. కొందరు తమ ఉన్న ఊరికి సేవ చేయాలనే తపనతో వస్తుంటే మరికొందరు తమ రాజకీయ ప్రయాణంలో తొలి అడుగును ఇక్కడి నుంచి వేయాలని ఆశిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూరు గ్రామం మర్రి శ్రీనిధి విద్యావంతురాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంకాం చదువుతుంది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చదువుతూ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచనతో గ్రామంలో పోటీ చేస్తుంది. ఉన్నత విద్యావంతురాలిగా నిజాయితీతో గ్రామ అభివృద్ధి తోడ్పాటు అందించాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. గ్రామంలోని పెద్దలు యువకులు ఆలోచించి అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆమె వేడుకుంటుంది. ఇక గ్రామంలో ఉన్న సమస్యల కోసం ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తానని ఆమె తెలిపింది. ఇండ్లలోకి వాటర్ వస్తున్నాయి కాబట్టి అది సాఫ్ చేద్దామని ముందుకు వచ్చాను. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల్ కాచాపూర్ గ్రామం మాది. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. ఉన్నత విద్యావంతురాలిగా పీజీ చదువుతూ ఈ ఊరి సమస్యలను చూస్తూ ముందుకు వచ్చాను. ఇలాంటి సమస్యలు రాకూడదని నేను నిర్ణయించుకొని ఈ పోటీలోకి దిగాను. ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తానని మాట ఇస్తున్నాను. ప్రజలకు ఏ సమస్య ఉన్నా నాతో షేర్ చేసుకొని నేను ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తా, మీతో పాటు ఉంటా, వెబ్సైట్ నిరూపిస్తా. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో మీకు ఏ సమస్య ఉన్నా కానీ దాంట్లో పోస్ట్ చేస్తాను. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ గ్రూప్లో షేర్ చేయండి. నేను మీతో చర్చ చేస్తాను. గ్రామ సభ ఒక 3 monthsకి ఒకసారి కానీ 1 monthకి ఒకసారి కానీ గ్రామ సభ పెట్టి గ్రామ సభలో మీ అందరి ముందు ఉండి చర్చిస్తాను. ఏ సమస్య ఉన్నా నాతో షేర్ చేసుకోండి. నేను కూడా మీతో మాట్లాడుతాను. ఏ సమస్య ఉన్నా కానీ చెప్పండి. ఇలాంటి ఈ సమస్యల కోసం నేను ముందుకు వచ్చాను. ఏ సమస్య ఉన్నా తీరుస్తా. మురికి కాలువలే కానీ, విద్యాపరంగానే కానీ, మహిళలకు ఉపాధి కల్పన కానీ, పింఛను విషయం కానీ, ఏ విషయమైనా సరే నేను తీరుస్తాను. నాతో సాధ్యమైనంత వరకు నేను కృషి చేస్తాను. మా అన్నయ్యలను ఆదర్శంగా తీసుకొని నేను ముందుకు వచ్చాను. మా నాన్న ముందు నుంచే ఈ రాజకీయంలోకి వచ్చాడు. కానీ నేను అలా చేయకూడదని, అవినీతిలు కానీ ఏవి కానీ చేయకుండా చూస్తానని మాటిస్తున్నాను ప్రజలకు. పేస్ట్ గుర్తుకే ఓటేయండి. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణం ప్రజలకు సమస్యలు చూసే నేను ముందుకు వచ్చాను. ఈ సమస్యలను తీరుస్తానని మాటిస్తున్నాను. మీరు మీ అమూల్యమైన ఓటును టూత్పేస్ట్ గుర్తుకే ఓటేయండి. నా పేరు పూస నరసింహులు, మాది కాచాపూర్ గ్రామం. ఈ గ్రామంలో మా మహిళా సర్పంచ్ అభ్యర్థిగా మర్రి శ్రీనిధి మా చెల్లిని ప్రతిపాదిస్తున్నాం. ఆమె ఉన్నత విద్యావంతురాలిగా ఇప్పుడు పోటీలో ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి చదువుకున్న పిల్లల్ని కూడా ముందుకొచ్చి వాళ్ళు పోటీగా నిలబడి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో చెల్లెని ముందుకు నడిపించడం జరుగుతుంది. గ్రామ ప్రజలు నాతో పాటు అందరూ ఆశీర్వదించి ఈ చెల్లికి మర్రి శ్రీనిధికి టూత్పేస్ట్ గుర్తుతో ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి ఆ చెల్లిని గెలిపించాలని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకోతున్న యువతకి గ్రామ ప్రజలు సహకారం అందిస్తారని